నేను డే 1 చెప్పినానన్నా, ఒక మీడియా సోదరుడు అడిగినట్టు మా ప్రత్యర్థి పోలీసుల తెలుగుదేశం పార్టీ అని. డే 1 చెప్పిన రాష్ట్ర ప్రజలే గుర్తించుంటారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క ప్రకటనను. డే 1 ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ఈరోజు చెప్పిన, మాతో పోటీ చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ కాదు, పోలీసు పోటీ చేస్తూ ఉంది. మేము పోలీసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి, పోలీసులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి డే 1 చెప్పిన. ఇప్పుడు స్పష్టంగా నేను చెప్పిన మాట నిజం చేసినారు పోలీసులు. ఆ కొదవ సదవ ఫినిషింగ్ టచ్ ఏవైతే ఉందో అది 12వ తారీఖున పోలీసులు పూర్తి చేసి రాచమల్లు కాలజ్ఞానమే చెప్పినాడని చెప్పి, కాలజ్ఞానమే చూసినట్టు చెప్పినాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించేటట్టు పోలీసు వాళ్ళు 12వ తారీఖు ఫినిషింగ్ టచ్ ఇస్తారనేది సుస్పష్టం. మాకు పోటీ టీడీపీ కాదు, పోలీస్. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికల్లో వారిని గెలిపించే దానికోసం ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ పూర్తిగా నిస్సిగ్గుగా వారి కోసం పనిచేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో వారి బాధ్యత ఉందనే విషయాన్ని కూడా పక్కన పెట్టి వారి దగ్గరికి కూడా మమ్మల్ని చేరనీయకుండారు. దగ్గరికి చేరితే మేము చెప్పే నగ్న సత్యాలన్నీ కూడా, వాస్తవ నిజాలన్నిటిని కూడా వారు విని సమాధానం చెప్పడానికి కూడా వారి దగ్గర సమాధానం లేదు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. వారు తప్పించుకొని తిరుగుతూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదన్నా, ప్రజాస్వామ్యం నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. తప్పు చేసిన ప్రతి అధికారి కూడా ప్రజాస్వామ్యం ఎదుట నిలవలేడు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈరోజు కూడా మా ఎదుట నిలవలేకనే వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరు ప్రతికూల పరిస్థితులు లేవు నేనప్పుడనే నేను ప్రజల వైపు నుంచి మాకు ప్రతికూల పరిస్థితులు లేవు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ప్రతి అనుకూల పరిస్థితులు మాకు ఉన్నాయి. ప్రజల చేత ఓటేపించే కార్యక్రమాలు చెయ్యరు కాబట్టి మాకు ప్రతి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. ప్రజలు ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఓటు వేయకపోతే, పోలీసులు ఓటు వేస్తే, వేయిస్తే మాకు ప్రతి అనుకూలమైన తీర్పు వస్తుంది, మేము ఓడిపోతాం. అయితే ఆ ఓటమి మాది కాదు, ఆ ఓటమి మాది కాదు. ప్రజాస్వామ్యవాదులది ఓటమి, ప్రజాస్వామ్యానిది ఓటమి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన వాళ్ళది ఓటమి. అది మాది కాదు. చెప్తున్నాం కదా మేము. పోలీసులను ప్రజలను మేము బెదిరిస్తామనే, పోలీసులను బెదిరించే స్థితిలో మేము ఉండామా? ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మేము పోలీసులను బెదిరించే పరిస్థితిలో ఉంటే మాపై హత్యాయత్నం చేసి ముద్దాయిలు అరెస్ట్ చేయకపోతే మేము సాధించింది ఏంది? 50 మంది పైన మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 తప్పుడు కేసు పెడితే మేము పీకగలిగింది ఏముంది? ఏమీ లేదు. బైండ్ ఓవర్ కేసుల పేరుతో మా కార్యకర్తలు నిర్బంధిస్తే మేము సాధించింది ఏముంది? ఏమీ లేదు. ప్రపంచానికి చెప్పడం తప్ప. ఇంకా ప్రజలను బెదిరించడము. పులివెందుల తాలూకాలో ప్రజలను మేము బెదిరించాల్సిన అవసరం ఏముంది? పులివెందుల తాలూకాలోని ప్రజలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ కుటుంబమే ప్రజలు, పులివెందుల ప్రజలు, పులివెందుల ప్రజలే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటేనే పులివెందుల, పులివెందులు అంటేనే వైఎస్ఆర్. దాన్ని బెదిరించాల్సిన అవసరం ఏంది? అవును, తప్పుడు మార్గాలలో, దొంగ మార్గాలలో పోలీసులను, వ్యవస్థలను, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని అడ్డు పెట్టుకొని గెలిచిన గెలుపు అంటారా? ఆ గెలుపును ఒక గెలుపు అంటారా? ఎప్పుడు ఆ గెలుపు కాదది. అటువంటి దాన్ని కానుక అని చెప్పి మీరు అనుకుంటే నేను కానుక అనుకోను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకొనబడి ఆ కానుకను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే అది నిజంగా కానుకే. ఇది కానుక కాదు, ఇది కానుక కానే కాదు. సింహం వేటాడుతుంది, మంచి మంచి కండలు తిని ఎముకలు భూమికలు విసిరేసిపోతుంది. నక్కొచ్చి ఆ ఎముకలు తింటుంది. నువ్వు ఎముకలు తింటావా, కండలు తింటావా? కండలు తింటే సింహం, వేటాడి విసర్జించినటువంటి ఎముకలు తింటే నక్క అవుతావు. సింహమా నక్క నువ్వే చూసుకో. చాలా 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 మంచి రెస్పాన్స్ అన్నాను. చెప్తాను కదా, మేము వారం 10 రోజులు ఇక్కడనే తిరిగినాం. ఏ ఊరికి పోయినా కానీ మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఉంటే లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడే అక్క కానీ, అమ్మ కానీ, అయ్య కానీ నీళ్ళు ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు.
భూపొద్దు అయితే భూ పెడుతున్నారు, ఇంత రొట్టె పెడుతున్నారు, ఇది నాయన అది నాయన అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాకుండా ఎవరికి ఓటేస్తామని చెప్తారు, జగన్కి కాక ఎవరికి ఓటేస్తామంటారు. ఈ రోడ్లు చూడి, కాలువలు చూడి, ఈ పథకాలు చూడి, ఆయన చేసినట్టు చూడు అని చెప్తున్నారు. చాలా గొప్పగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన మనుషులు అని చెప్పి మమ్మల్ని ఇంత అభిమానిస్తున్నారంటే నిజంగా జగనే అక్కడికి వస్తే ఎట్లుంటుందని చూస్తే అది ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల ప్రచారంలో మాకు ప్రజల వైపు నుంచి చాలా 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 ప్రేమ దొక్కింది, అభిమానం దక్కింది. ఒకవైపు ప్రజల నుంచి మాకు ప్రేమ, మరొక వైపు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దాడులు. ఒకే టైంలోనే వర్షము, ఎండ. ఈ పక్కనేమో తెలుగుదేశం పార్టీ దాడులు, ఆ పక్కేమో పులివిందుల మండల ప్రజల నుంచి ప్రేమ. కాసేపు ఎచ్చగా ఉంటానే అది వీళ్ళ రక్తంతో, కాసేపు వాళ్ళ ప్రేమతో చల్లగా ఉంటానే అది. చల్లదనం వెచ్చదనంతోనే వారం గడిచిపోయింది. మరి 14వ తారీఖున నేను క్షమాపణ చెప్పడమా పోలీసులకు? పోలీసులు ప్రజాస్వామ్యం ఎదుట క్షమాపణ చెప్పడమా? 14వ తారీఖున నేను క్షమాపణ చెప్పడమా? మిమ్మల్ని అందరినీ పిలిపించి పోలీసులకు ప్రజల చేత ఓటేపించి నిష్పక్షపాతంగా నిజాయితీగా పోలీసులు పనిచేస్తే 14వ తారీఖు మీ సమక్షంలో పోలీసులకు క్షమాపణ చెప్తా, నన్ను క్షమించండి పోలీసు అన్నలారా అని. లేదు, ప్రజలు ఓటేయకుండా దౌర్జన్యమే జరిగితే, నేను చెప్పిందే జరిగితే ప్రజాస్వామ్యం ఎదుట మీరు మోకరిల్లి పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాల్సిన స్థితి మీకుంటుంది అన్నలారా.